గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఐయుఐ అంటే ఏంటి? ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? అలానే ఇన్ఫెర్టిలిటీ సమస్యకు ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి ఫెర్టినైన్ డాక్టర్ స్ఫూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఒక కపుల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు నిర్ధారించుకోవాలి అండ్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? సో ఒక కపుల్ మ్యారేజ్ అయ్యి 1 year నుంచి ట్రై చేస్తున్నారు, ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఐడియల్గా డాక్టర్ని కలవమని చెప్తామండి. ఆర్ ఒకవేళ కపుల్ అంటే అమ్మాయి వయసు అనేది 35 years కన్నా ఎక్కువ ఉంది, 40 years, కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకున్నారు, సో జస్ట్ 6 months అయింది, ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏంటంటే కొంచెం ఎర్లీగానే పిలుస్తాం. అంటే 6 monthsలో ట్రై చేసినా రావట్లేదు అన్నప్పుడు వాళ్ళని డాక్టర్ని కలవమని చెప్తాం. ఆర్ ఒకవేళ కొన్ని కండిషన్స్లో అంటే వైఫ్కి పీరియడ్స్ అనేవి అసలు రావు అని చెప్తారు, టాబ్లెట్స్ వేసుకుంటేనే వస్తాయి. సో అట్లా ఆబ్వియస్గా ఏమైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మాత్రం ఐడియల్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని చెప్తాము. సో అలా కండిషన్స్ చూసుకుంటే అంటే రెగ్యులర్గా అయితే 1 year వరకు ట్రై చేసి బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళని ఒకసారి ఇవాల్యుయేషన్కి పిలుస్తాము. ఎస్ డాక్టర్, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి ఇన్ఫర్టిలిటీకి? సో ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బేసిక్ ఇవాల్యుయేషన్ చేస్తామండి. బేసిక్ టెస్ట్లో వైఫ్కి హస్బెండ్కి ఇద్దరికి టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఆప్షన్స్ ఉంటాయి. సో ఒకవేళ వైఫ్ హస్బెండ్కి ఇద్దరికి మేజర్గా ఏం ప్రాబ్లం కనిపించట్లేదు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, మ్యారేజ్ అయ్యి 4 years 5 years అవుతున్నాయి, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏం ట్రీట్మెంట్స్ తీసుకోలేదంటే వాళ్ళకి ఓరల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేది పెడతాం. సో దానిలో ఏంటంటే ఓన్లీ టాబ్లెట్స్ పెట్టడం జరుగుతుంది అండ్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ అని చేస్తాము. సో ఎగ్స్ అనేవి ఎలా పెరుగుతున్నాయి అండ్ హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ కూడా ఆల్రెడీ చూసుంటాము. సో ఇలా ఏ టైంలో అయితే ఎగ్ రిలీజ్ అవ్వాలనేది చూసి ఒకవేళ ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు అని అంటే ఇంజెక్టబుల్స్ కూడా యాడ్ చేస్తాం. సో అలా ఒక 6 cycles కూడా చూడొచ్చండి అన్నీ బాగున్నప్పుడు. ఒకవేళ లేదు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఆర్ ఒకవేళ ఇందాక చెప్పినట్టు ఏజ్ అనేది ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఇదే డైరెక్ట్గా ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాము ఆర్ లేదంటే డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది ఫైనల్ ట్రీట్మెంట్ లాగా చెప్తామండి. ఎస్ డాక్టర్, అయితే ఐవీఎఫ్ అండ్ ఐయుఐ అని అన్నారు కదా, ఐవీఎఫ్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎలాంటి కపుల్కి? సో ఐవీఎఫ్ ఇండికేషన్స్ అని చూసుకుంటే డెఫినెట్గా అంటే రిలేటివ్ ఇండికేషన్స్ అండ్ అబ్సల్యూట్ ఇండికేషన్స్ అని ఉంటాయండి. సో అబ్సల్యూట్ ఇండికేషన్స్లో మగవాళ్ళలో మళ్ళీ ఆడవాళ్ళలో సెపరేట్గా ఉంటాయి. సో మగవాళ్ళలో చూసుకుంటే ఒకవేళ సీమెన్ అనాలిసిస్ చేసినప్పుడు సీమెన్ కౌంట్ అనేది కంప్లీట్గా 0 వచ్చింది అంటే ఎజూస్పర్మియా అని ఇస్తారు. సో అలా వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా డోనర్ ఆప్షన్స్ కాకుండా వాళ్ళ ఓన్ బయలాజికల్ చైల్డ్ పాసిబిలిటీ ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే సర్జరీస్ అనేవి అడ్వైస్ చేస్తాం. అంటే మగవాళ్ళలో మైక్రో టీజా అనే సర్జరీస్ లేదంటే పీజా అనే సర్జరీస్ ఉంటాయి. సో అలాంటి సర్జరీస్తో వాళ్ళు ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనొచ్చు. ఆర్ ఒకవేళ సీమెన్ అనాలిసిస్లో ఒకవేళ కౌంట్ చాలా తక్కువగా ఉంది అంటే less than 5 million ఉంది, లేదంటే కదిలే కణాల శాతం చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు అంటే సివియర్ ఆలిగో ఎస్తనో టెరటోజూస్పర్మియా అంటాము, అలా వచ్చింది అన్నప్పుడు కూడా వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. అదే ఆడవాళ్ళలో చూసుకుంటే అబ్సల్యూట్ ఇండికేషన్స్ అంటే ఒకవేళ ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకొని 2 sides ట్యూబ్స్ ఒకవేళ బ్లాక్ ఉంది అంటే మాత్రం వాళ్ళకి యంగ్ ఏజ్ అయినా సరే వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ఐ అడ్వైస్ చేస్తాము. ఆర్ ఒకవేళ ఈ మధ్యకాలంలో యంగ్ ఏజ్లో కూడా వాళ్ళకి ఎగ్ నెంబర్ అనేది తక్కువ అవడం చూస్తున్నాం. సో దాన్ని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు. సో అలా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇంకా చిన్న ట్రీట్మెంట్స్తోని అడ్వైస్ చేయకుండా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇది కాకుండా సివియర్ ఎండోమెట్రియాసిస్ ఒకవేళ వాళ్ళకి ఆ లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది లోపల కాకుండా బయట ఎక్కడన్నా ఉంది అన్నప్పుడు దాంతో ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎగ్ నెంబర్ తగ్గడం కానీ లేదంటే ట్యూబో ఓవేరియన్ అంటే ఆ నార్మల్ ట్యూబ్స్ ఉండాల్సిన ప్లేస్లో ఉండకపోవడము, ఓవరీస్ అన్ని అతుక్కుపోవడం, లోపల అన్ని అతుకులు ఉండడం, ఇలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. సో ఇలా సివియర్ ఎండోమెట్రియాసిస్లో కూడా డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఆర్ ఇంకొకటి ఏంటంటే ఏజ్ అండి. ఒకవేళ కపుల్ అనేది ఇందాక చెప్పినట్టు 37 years 40 years తర్వాత వచ్చారు, లేదంటే ఆల్రెడీ చాలా ట్రీట్మెంట్స్ అయ్యాయి బయట, వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్స్తో ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో కాజెస్ అనేవి చూసుకొని దాన్ని బట్టి ఇండికేషన్స్ చూసుకొని దాన్ని అవసరం ఉంటే ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. ఎస్ డాక్టర్, అయితే ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? సో డెఫినెట్లీ అంటే ఇప్పుడు డ్యూరేషన్ అంటే ప్రొసీజర్ అంటే ఫస్ట్ ఒక కపుల్ అనేది Day 2కి వస్తారు, Day 2 స్కాన్ చేసుకొని కొన్ని బ్లడ్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం, కొన్ని హార్మోనల్ టెస్ట్ ఉంటాయి వైఫ్కి. సో ఆ హార్మోనల్ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉంటే ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మనం ఇచ్చేవి ఏంటంటే గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అని ఇస్తామండి. సో దానిలో ఏంటంటే ఎగ్ నెంబర్ ఎన్ని ఎగ్స్ కనిపిస్తున్నాయో ఎన్ని వీలైతే అన్ని ఎగ్స్ పెరగడానికి కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనేది చేస్తాం. సో ఆ ఎగ్స్ అనేవి ఎలా పెరుగుతున్నాయి అనేది రెస్పాన్స్ స్కాన్స్లో చూస్తాం. సో ఫస్ట్ ఒక 4 to 5 days ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో అలా ఇంజెక్షన్స్ తీసుకున్నాక వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది ఫస్ట్ స్కాన్లో చూస్తాము అండ్ మధ్యలో హార్మోనల్ టెస్ట్ కూడా చూస్తాం. సో ఒక 10 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ డైలీ తీసుకోవాల్సిన ఉంటుంది వైఫ్కి.
సో ఈ ఇంజెక్షన్స్ టైమ్ అండ్ తీసుకునే ప్లేస్ కూడా డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడానికి ఉండదు. ఆ టెంపరేచర్ మెయింటెనెన్స్, ఆ డ్రగ్స్కి టెంపరేచర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ ఒకటే టైంలో తీసుకోమని చెప్తాము. అండ్ ఏ రోజు కూడా బ్రేక్స్ అనేవి ఉండవు. వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందంటే అరౌండ్ 10 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్. సో అలా ఇంజెక్షన్స్ అనేవి చూసుకొని మధ్యలో స్కాన్స్ చేసి రెస్పాన్స్ అంతా రెడీగా ఉంది, ఎగ్స్ అనేవి పెద్ద సైజులో వచ్చాయి అన్నప్పుడు వాటికి అంటే మెచ్యూర్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్స్ అని ఇస్తాం. సో ట్రిగర్ ఇంజెక్షన్స్ అనేవి ఇంజెక్షన్ తీసుకున్నాక ఆ ఇంజెక్షన్ తీసుకున్న 34 to 36 hours మధ్యలో పికప్ అనేది ప్లాన్ చేస్తాం. సో పికప్ అంటే అది జనరల్ అనెస్థీసియాలో షార్ట్ జిఏలో చేస్తారు. సో ఇట్స్ డే కేర్ ప్రొసీజర్ అండి. దేనికి కూడా అడ్మిషన్ ఉండి ఓవర్ నైట్ అడ్మిషన్స్ అవసరం ఉండదు. సో పేషెంట్ మార్నింగ్ వస్తారు ఏం తినకుండా, అండ్ వాళ్ళకి స్కాన్ గైడెన్స్లో ఎగ్స్ అనేవి తీసుకుంటాం. ఎన్ని ఎగ్స్ వస్తే అన్ని ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేయడం జరుగుతుంది. రిట్రీవ్ చేసిన రోజు అదే రోజు హస్బెండ్ స్పర్మ్ సిమినాలిసిస్ ఇస్తారు. అండ్ దానిలోంచి స్పర్మ్ అనేది ప్రాసెస్ చేసి బెస్ట్ స్పర్మ్ని ఐవీఎఫ్ పద్ధతి లేదంటే ఇక్సీ పద్ధతి ద్వారా ఆ రోజు ఎంబ్రియాలజిస్ట్ నెక్స్ట్ ఐవీఎఫ్ అంటే దానిలో ఎగ్ చుట్టూ కొన్ని thousands of sperms ప్లేస్ చేస్తారు అండ్ ఫర్టిలైజేషన్ అయిందని చూస్తారు ఐవీఎఫ్లో. అదే ఇక్సీ అనే పద్ధతి ద్వారా ఏంటంటే ఎగ్లోకి డైరెక్ట్గా స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలా చేసిన తర్వాత ల్యాబ్లో పెడతారు. ఒక నెక్స్ట్ డే చూసి ఎన్ని ఫర్టిలైజ్ అయ్యాయని చూస్తాము. అండ్ ఒక 3 days తర్వాత ఎన్ని ఎంబ్రియో వరకు వెళ్ళాయి అనేది చూసుకొని దాన్ని బట్టి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అనేది కూడా ప్లాన్ ఉంటుందండి. సో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే ఎగ్ లైనింగ్ అంతా బాగుంది, ఎగ్ హార్మోన్ లెవెల్స్ అంత ఎక్కువ లేవు అన్న వాళ్ళకి సేమ్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. లేదు ఒకవేళ హార్మోన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి లేదంటే ఎగ్స్ చాలా ఎక్కువగా వచ్చాయన్న వాళ్ళకి ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటే వచ్చిన ఎగ్స్ అన్ని ఫ్రీజ్ చేసి నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ డ్యూరేషన్ చూసుకుంటే ఒక 1 to 2 months ఆఫ్ డ్యూరేషన్ డెఫినెట్గా అవుతుంది. డాక్టర్ కాల్ తీసుకుందాం. ఉమా గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా పాపకు టేబుల్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఓకే. అయితే అవి ఆపరేషన్ చేయించాము. చేయించినాక ఐఏకు పోయారు. ఏంటండి? ఈ ఐఏకు ఉంటది కదా. ఓకే. అట్లా పోయినా కూడా కన్ఫర్మ్ కాలేదు. ఓకే. మళ్ళా మొన్న పోతే మళ్ళీ ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు అంటున్నారు. ఓకే. తగ్గడానికి ఎట్లా అని. సో నార్మల్గా ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ అనేది ఉంది, చాలా స్వెల్లింగ్గా ఉంది, బాగలేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే ఐవీఎఫ్ ఆల్రెడీ ప్లాన్ అనుకుంటున్నారు అంటే ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేసుకొని తర్వాత ట్యూబ్ కండిషన్ని బట్టి ఒకవేళ చాలా డ్యామేజ్డ్ ట్యూబ్స్ ఉన్నాయంటే 2 sides ట్యూబ్ తీసేయడం బెటర్ అండి. బికాజ్ అందులోంచి ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్ మళ్ళీ వెనకాలకి యూట్రస్ లోపలికి వచ్చి ఆ బేబీని అతుక్కోకుండా చేస్తుంది. సో ఐయుఐ ప్లాన్ చేసే వాళ్ళకి మాత్రం ఇలాంటివి ఏం చేయము. ఒకవేళ ఐవీఎఫ్ ట్యూబ్స్ 2 సర్జికల్ అంటే ఆపరేషన్ చేసినా కరెక్ట్ అయ్యేలాగా లేవు, బాగాలేదు అన్నప్పుడు, ఆల్రెడీ స్వెల్లింగ్ అయిపోయి ఉన్నాయి, వాటర్తో కలెక్షన్ అయిపోయి ఉన్నాయి అన్నప్పుడు ఆ ట్యూబ్స్ అనేవి తీసేయడం ఐడియల్ అని చెప్తామండి, రాదదాని అట్లనే ఉంచి ట్రాన్స్ఫర్ చేయడం కన్నా. బికాస్ అట్లా ఉంచి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ డెఫినెట్గా తగ్గుతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేసుకొని ఇందాక చెప్పినట్టు ఎంబ్రియోస్ రెడీ చేసుకొని ట్రాన్స్ఫర్కి ముందు లాప్రోస్కోపీ ప్లాన్ చేసి లాప్రోస్కోపిక్ ట్యూబల్ డీలింకింగ్ అంటే దాని ట్యూబ్స్ అనేవి కట్ చేయడమో లేదంటే దానికి క్లిప్ వేయడం అనేది చేస్తాము. సో అలా చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రేట్స్ డెఫినెట్గా పెరుగుతాయండి కంపారిటివ్లీ. అంటే ట్యూబ్స్ అలానే ఉంచి ఆ పాడైపోయిన ట్యూబ్స్ని ఉంచి చేయడం కన్నా తీసేసి చేయడం అనేది ఐడియల్. ఎస్ డాక్టర్, అయితే ఈ ప్రొసీజర్కి వచ్చే ముందు పేషెంట్కి మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? డెఫినెట్గా అండి. అంటే కొంతమందికి యాక్చువల్గా ముందు సైకిల్లోనే చూస్తాము, వాళ్ళకి ప్రీ ట్రీట్మెంట్ అనేవి పెడతాము. సో ఇందాక చెప్పినట్టు Day 2కి ఇంజెక్షన్స్ అనేవి మెయిన్ ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి నార్మల్గా. కానీ కొంతమందిలో ఒకవేళ ఎగ్ నెంబర్ తక్కువగా ఉంది ఆర్ రెస్పాన్స్ ఆల్రెడీ బయట ఐవీఎఫ్ అయింది, రెస్పాన్స్ అంత ఎక్స్పెక్టెడ్గా లేదు, లేదంటే ఎగ్ సైజ్ అంత కరెక్ట్గా లేదు అన్నప్పుడు వాళ్ళకి ప్రీ ట్రీట్మెంట్స్ అనేవి పెడతామండి. అంటే 1 month ముందు ఏ సైకిల్లో అయితే వాళ్ళు అనుకుంటున్నారో ఐవీఎఫ్కి వెళ్దామని దానికి 1 month ముందే పిలుచుకొని వాళ్ళకి కొన్ని ట్యాబ్లెట్స్ కానీ కొన్ని జెల్స్ కొన్ని ఇంజెక్షన్స్ లాంటివి ఇస్తాము. సో అలా చేసినప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ ఏ రోజు అయితే మనం ఏ సైకిల్లో అయితే ఐవీఎఫ్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఎగ్ కోహర్ట్ అంటే వచ్చిన ఎగ్స్ నెంబర్ కానీ క్వాలిటీ కానీ కొంచెం బెటర్గా ఉండడానికి ఇలా ట్యాబ్లెట్స్ అనేవి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఆర్ కొన్ని ప్రోటోకాల్స్లో ఏంటంటే వాళ్ళకి పీరియడ్ రాకముందు నుంచే స్టార్ట్ అవుతుంది. సో అలాంటి ప్రోటోకాల్స్లో కూడా ఈవెన్ ముందు సైకిల్ నుంచే పిలుచుకొని చూసుకొని రెస్పాన్స్ని బట్టి ఆ సైకిల్ ఒకవేళ ఇంజెక్షన్స్ అంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసుకోవడం కూడా అడ్వైస్ చేస్తాం. ఎస్ డాక్టర్, అయితే ఐవీఎఫ్లో ట్విన్స్ పుట్టడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయంటే? సో డెఫినెట్గా అండి, ఇప్పుడు ఈ కాలంలో ఐవీఎఫ్లో అంటే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అంటే చాలా మంది కావాలంటున్నారు. బట్ స్టిల్ మన కంట్రీలో ఏంటంటే
మళ్ళీ ఒకటి పెడితే అతుక్కుంటుందో లేదో అని చాలా డౌట్స్ ఉండి పేషెంట్స్ కూడా చాలామంది అట్లీస్ట్ 2 కావాలి అట్లా అని అడుగుతారు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనము డే 3 అయితే అట్లీస్ట్ నాట్ మోర్ దెన్ 3 ట్రాన్స్ఫర్ చేయమండి. ఇదర్ 3 ఆర్ తక్కువ, లేదంటే డే 5 అయితే ఇదర్ 1 ఆర్ 2 మ్యాక్సిమం చేస్తాం. సో నార్మల్గా ఏంటంటే డే 5 ట్రాన్స్ఫర్కి వెళ్ళినప్పుడు సింగిల్ చేసుకోవడం బెటర్ అని చెప్తాము. బికాస్ ఈ ట్విన్స్తోని జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఐవీఎఫ్లో నార్మల్గా ప్రెగ్నెన్సీ వైజ్ చూసుకుంటే మిగతా కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ ఉండదు. బట్ ఈ ట్విన్స్ అనేది ఎక్కువ అవడం వల్ల ప్రెగ్నెన్సీ అంటే 5th మంత్ 6 months దాటిన తర్వాత మదర్కి కాంప్లికేషన్స్ రావడం అట్లాంటివి కొంచెం ఎక్కువగా చూస్తాం. సో దాన్ని తక్కువ చేసుకోవడానికి ఇదర్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆర్ ఒకవేళ అంటే మరి ట్విన్స్ వరకైనా ఓకే అట్లీస్ట్ 3 embryos ఆర్ మోర్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి దాన్ని ఫీటల్ రిడక్షన్ కూడా అడ్వైస్ చేస్తాం కొంచెం మందికి. సో డిపెండింగ్ ఆన్ ద కాజ్ అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మనము డే 3 embryos 3 పెట్టినప్పుడు ఒక 20% ఛాన్స్ డెఫినెట్గా ట్విన్స్ది చూస్తుంటాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి లక్ష్మి గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఎస్ లక్ష్మి గారు చెప్పండి. ఎస్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మ్యామ్ మా హస్బెండ్ కి ఫెమినిన్ తక్కువ ఉంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఎస్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఒక్కసారి మీ ప్రాబ్లం క్లియర్ గా చెప్పండి. మా కౌంట్ తక్కువగా ఉంది. ఓకే. వాళ్ళ దగ్గర చూస్తే ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ వల్ల కౌంట్ తక్కువగా ఉంది అన్నారు. ఓకే. అది అంటే ఐవీఎఫ్ ప్రిఫర్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ ఒక 2-3 months నుంచి కోవిడ్ అంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చింది. ఓకే. ఆ తర్వాత నుంచి కౌంట్ బాగా అవుతుంది. ఇప్పుడు అంటే 25 million అట్లా ఉంది, 16 million, 45%, 50% ఉంది. డాక్టర్ దగ్గర చూపించుకున్నాము. ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఐవీఎఫ్ ట్రై చేయొచ్చా, ఐయుఐ ట్రై చేయొచ్చా? అంటే ప్రాపర్ గా అంటే మీరు ఫస్ట్ తక్కువగా చాలా తక్కువగా ఉంది, సడన్ గా 45 million అయింది, మళ్ళీ 2016 అంటున్నారు. సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీమెన్ అనాలిసిస్ అనేది ఒక ప్రాపర్ ఆండ్రాలజిస్ట్ ద్వారా అంటే ఒక ఎనీ ఫర్టిలిటీ సెంటర్లో ఒకసారి చేయించండి మా. అలా చేసినప్పుడు ఏంటంటే ఆండ్రాలజిస్ట్ చేస్తారు. సో అక్కడ చేసినప్పుడు ప్రాపర్ సెంటర్లో చేసినప్పుడు ఒకవేళ 15 million పైన ఉంది ఆర్ అట్లీస్ట్ 10 million పైన ఉండి మొటిలిటీ మినిమం 20% 25% ఉంది అన్నప్పుడు ఐఐ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అక్కడ చేసినప్పుడు లెస్ దెన్ 5 million ఉంది, లేదంటే మొటిలిటీ మరీ లెస్ దెన్ 10% ఉంది, అంటే చాలా తక్కువగా ఉంది ఆర్ అబ్నార్మల్గా ఉంది అన్నప్పుడు అలాంటి కండిషన్స్లో ఐవీఎఫ్ బెటర్ అని చూస్తాము. అండ్ ఓన్లీ సీమెన్ అనాలిసిస్ కాదు, డెఫినెట్గా మీ సైడ్ నుంచి కూడా ఇవాల్యుయేషన్ అవసరము. సో మీ ఎగ్ కౌంట్ ఎలా ఉంది అండ్ మీ ట్యూబ్స్ కండిషన్ ఎలా ఉంది, మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది, సో ఇవన్నీ కౌంట్లోకి తీసుకుంటాం బిఫోర్ అడ్వైజింగ్ ఎ ట్రీట్మెంట్. లేదు ఒకవేళ సీమెన్ అనాలిసిస్ మాత్రం నిజంగానే చాలా తక్కువగా ఉందంటే ఇర్రెస్పెక్టివ్ ఇవి ఎలా ఉన్నా ఐవీఎఫ్ఐ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఒక ప్రాపర్ సెంటర్లో మళ్ళీ ఒకసారి సీమెన్ అనాలిసిస్ ఇస్తే దాన్ని బట్టి చూసుకొని అడ్వైస్ చేయడం బెటర్ అండి. బికాస్ చాలా వేరియేషన్ అనేది ఎక్కువ ఉంది మీరు చెప్పిన మాటల ప్రకారం. ఎస్ డాక్టర్, ఐవీఎఫ్ సెంటర్స్ చూసుకుంటే చాలానే కనిపిస్తూ ఉన్నాయి కదా, అసలు ఒక ప్రాపర్ సెంటర్, ఒక మంచి ఐవీఎఫ్ సెంటర్ని ఎలా చూస్ చేసుకోవాలి ఆ కపుల్? డెఫినెట్లీ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. ఈ మధ్యకాలంలో చాలా సెంటర్స్ కనిపిస్తున్నాయి. సో మనం ఒక సెంటర్ అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు అక్కడ చూడాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అక్రెడిటెడ్ ల్యాబ్ ఎలా ఉంటుంది, అంటే వాళ్ళ కండిషన్స్ అన్ని అకార్డింగ్ టు ద అంటే ఎవిడెన్స్ బేస్డ్గానే ఫాలో అవుతున్నారా అనేది చూసుకోవడం డెఫినెట్గా అవసరము. అండ్ ల్యాబ్లో క్రయో ప్రిజర్వేషన్ ఫెసిలిటీస్ అంటారండి, అంటే ఎంబ్రియాలజీ ల్యాబ్లో ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవాలి. బికాజ్ ఈ మధ్యకాలంలో మనం చేసే సైకిల్స్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సైకిల్స్ ఆర్ ఫ్రోజన్ సైకిల్స్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఫ్రీజింగ్ ఆప్షన్స్ లేవు అన్నప్పుడు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తామంటే అది కుదరదు జనరల్గా. సో ఎవరు చేస్తున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్. దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, అంటే ఈ మధ్యకాలంలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి, హయ్యర్ అండ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు అడ్వాన్స్డ్గా పీజీటీ అని అడ్వైస్ చేస్తాము, లేదంటే ఈవెన్ స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్లో కూడా అడ్వాన్స్ పద్ధతులు ఉంటాయి, అంటే ఈమ్సీ పిక్సీ అలా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సో అలాంటివి అన్నీ ఉన్నాయా అనేది చూసుకొని అట్లాంటి సెంటర్స్లో చేసుకోవడం అనేది డెఫినెట్గా అవసరము. అండ్ ఎనీ ఐవీఎఫ్ సెంటర్కి ఎంబ్రియాలజీ ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మేజర్గా అయ్యేదంతా అంటే బేబీ స్టోరేజ్ కానీ అవన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి సో అలాంటి సెంటర్స్ అవన్నీ ఉన్న సెంటర్స్ అనేది కనుక్కొని వెళ్ళడం డెఫినెట్గా ఇంపార్టెంట్. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. ప్రవీణ్ రెడ్డి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే మా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుందండి. ఓకే. మాకు సెమినార్ టెస్ట్ చేయించినప్పుడు 80 million కౌంట్ ఉందండి. ఓకే. 80నా 18 అండి? 80 అండి, 80. ఓకే. ఓకే. మా వైఫ్ కూడా మిగతా టెస్ట్లన్నీ చేయించామండి. అది హలో చెప్పండి.
అన్ని బాగున్నాయి కానీ కావట్లేదండి. ఒకసారి ఐయుఐ కూడా వేయించామండి. ఓకే, మ్యారేజ్ 5 years అది అవుతుందండి. న్యాచురల్ గా రావట్లేదు. మేము ఐవీఎఫ్ సజెస్ట్ చేసి అంటే చేసుకోవాలా వద్దా అనేది ఆలోచిస్తామండి. సో లాస్ట్ మంత్ ఒక గైనకాలజిస్ట్ కలిస్తే ఐవీఎఫ్ సజెస్ట్ చేసింది, న్యాచురల్ గా రావట్లేదు కదా, ఓకే ఒకసారి ట్రై చేయండి ఐవీఎఫ్ ఇలాంటి, మనం చాలా వరకు ట్రీట్మెంట్ చేసాం కదా అని చెప్పారండి. ఓకే, అంటే చేయాలా వద్దా అనేది అదేనండి. సో డెఫినెట్గా అండి, అంటే మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది అంటున్నారు కాబట్టి టెస్ట్ చేసినప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, ఇంకా స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే వైఫ్కి ట్యూబ్స్లో టెస్ట్ చేసినా బాగానే ఉంది, ఎగ్ నెంబర్ పెరగడం బాగానే పెరుగుతుంది, ఎగ్ సైజ్ కూడా బాగానే ఉంది, అండ్ సిమెనాసిస్లో కూడా మీరు ఇందాక చెప్పిన 80 million అట్లా బాగుంది, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారండి. సో అంటే చేసిన టెస్ట్లలో ఏం ప్రాబ్లం కనిపించదు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక 2 to 3 cycles ఆఫ్ ఐఓఐ అడ్వైస్ చేస్తాము. ఐఓఐ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఐడియల్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తామండి. సో వీళ్ళలో ఏంటంటే ఒక్కొక్కసారి ఏమన్నా మైక్రోస్కోపిక్ లెవెల్లో అంటే ఎగ్ క్వాలిటీ అనేది ఏమైనా ఇష్యూ ఉందా అనేది ఇట్లా మనకు ఐవీఎఫ్ చేసినప్పుడు తెలుస్తుంది. సో ఐడియల్గా ఒక 2 cycles 3 cycles ఆఫ్ ఐఓఐ అయిపోయింది అంటే ఐవీఎఫ్కి వెళ్ళడం బెటర్. అసలు ఐఓఐ ఒకటే సైకిల్ అయిందంటున్నారు కాబట్టి ఇదర్ మీకు ఒకవేళ ఏజ్ని బట్టి ఏజ్ అంత ఎక్కువ లేదన్నప్పుడు ఒక 1 to 2 cycles ఇంకో చూసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఐవీఎఫ్ వెళ్ళొచ్చు. సక్సెస్ రేట్స్ డెఫినెట్గా బాగుంటాయండి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రజనీ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం. చెప్పండి. హలో మేడం, నాకు పీరియడ్ ఇర్రెగ్యులర్ గా వస్తుంది మేడం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఓకే, ప్రెగ్నెన్సీ కిట్ లో చెక్ చేసుకుంటే లైట్ పింక్ కలర్ లో వస్తుంది మేడం. ఓకే, మళ్ళా స్కాన్ చేస్తే అందులో బేబీ హార్ట్ బీట్ ఇట్లా వస్తుంది కానీ బేబీ వీక్ ఉంటుంది, మళ్ళీ అబార్షన్ అయిపోతుంది. ఎన్నిసార్లు అయింది మాట్లా? 2 times అయింది మేడం. ఓకే, సో 2 సార్లు ప్రెగ్నెన్సీస్ న్యాచురల్ గానే వచ్చాయా? న్యాచురల్ గా వచ్చాయి మేడం. సో ఇలా ఏంటంటే చూసుకోవాలమ్మా, అంటే ఇట్లా 2 times అయింది కాబట్టి ఒకసారి ఇవాల్యుయేషన్ చేయించుకోవడం బెటర్. అంటే ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి బట్ ప్రెగ్నెన్సీస్ రికరెంట్ గా పోతున్నాయి అన్నప్పుడు ఒకసారి జెనెటిక్ టెస్టింగ్ అండ్ కొన్ని టెస్ట్ ఉంటాయి. సో బోత్ మీ ఇద్దరికి వైఫ్కి హస్బెండ్కి అడ్వైస్ చేస్తాము. అందులో ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీస్ 2 న్యాచురల్గానే వచ్చాయి కాబట్టి నెక్స్ట్ టైం కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు సెకండ్ హాఫ్ ద సైకిల్లో లూటియల్ ఫేజ్ సపోర్ట్ అని ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే కొన్ని టాబ్లెట్స్ కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు దాన్ని కొంచెం సపోర్ట్ చేయడానికి ఆ టాబ్లెట్స్ అనేవి పనిచేస్తాయి. సో అలా నెక్స్ట్ టైం ప్లాన్ చేయొచ్చు డెఫినెట్గా. అండ్ నేను నాకు చెప్పినట్టు కొన్ని బేసిక్ ఇవాల్యుయేషన్ కూడా ఒకసారి చేయించుకోవడం బెటర్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గణేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. 10 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. 10 years అవుతుందండి. మేడం ఓకే, ఒక 1.5 year కింద అంటే 4 months క్యాన్సిల్ అయింది మేడం. ఓకే, అకౌంట్స్ బాగానే ఉన్నది అంటే మేడం కూడా ఓకే. ఓకే, కాకపోతే ఒక అంటే థైరాయిడ్ ఒకటి ఉన్నది. ఓకే, ఇంకా అవ్వట్లేదు మేడం. తన ఏజ్ ఎంత అండి? మీ వైఫ్ ఏజ్ ఎంత? 28 అట్లా ఉంటుంది. ఓకే, సో ఇప్పటివరకు ఏం ట్రీట్మెంట్స్ తీసుకున్నారు? ఐఏఎల్ లాంటి ఏమైనా తీసుకున్నారా అండి? తీసుకోలేదు మేడం. సో డెఫినెట్గా ఇందాక మళ్ళీ మీరు చెప్పింది కూడా ఇందాక పేషెంట్లోనే అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ లాగా అనిపిస్తుందండి. అంటే ఎగ్ కౌంట్ బాగానే ఉంది, మీది సిమెనాసిస్ బాగానే ఉంది, ట్యూబ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ 10 years అంటే చాలా ఎక్కువ డ్యూరేషనే. సో ఇట్లా ఉన్నప్పుడు ఒకసారి మీరు ఎనీ ఫర్టిలిటీ సెంటర్కి అయితే ఒకసారి వెళ్ళినట్టయితే ఇవాల్యుయేట్ చేసి మీ వైఫ్ అంటే ఎగ్ ఆ సైకిల్లో కండిషన్ని బట్టి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అంటే ఐఓఐ లాంటిది చేయొచ్చా, లేదు ఒకవేళ ఏమైనా కండిషన్ కొంచెం బార్డర్ లైన్లో రిజర్వ్ ఉంది అట్లా ఏమైనా ఇష్యూ ఉంది అన్నప్పుడు ఒకవేళ డైరెక్ట్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేయడమా అనేది 2 ఆప్షన్స్ ఉంటాయండి. సో డెఫినెట్గా ఒకసారి చూపించుకోవడం బెటర్, బికాజ్ ఆల్రెడీ 10 years అవుతుంది నేషనల్గా ట్రై చేసి బట్ స్టిల్ రావట్లేదంటే ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా అవసరం అండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు కాలర్స్ చెప్పినట్టుగా చూస్తే రిపీటెడ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి చాలా వరకు. అసలు ఎందుకు ఈ రిపీటెడ్ అబార్షన్స్ జరుగుతాయి? సో జనరల్గా ఇప్పుడు ఈ అబార్షన్స్ అనేవి అంటే 3 or more అయినప్పుడు జనరల్గా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటాము. సో అది ఏ మంత్స్లో అవుతుంది అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ 3 monthsలో అవుతుంది అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటాము, ఆర్ 4th, 5th, 6th monthలో అవుతుందంటే మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటాం. సో జనరల్గా కాజెస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్లో అయ్యేవి మోస్ట్ కామన్గా వాళ్ళకి ఒకవేళ జెనెటిక్గా ప్రాబ్లం ఉన్న ఈ మోస్ట్ కామన్ కాజ్గా జెనెటిక్గా చెప్తాం. అంటే బేబీ చూడడానికి బాగానే ఉంటుంది, అంటే వాళ్ళిద్దరు మదర్ అండ్ ఫాదర్ క్యారోటైప్ బాగానే ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ఫామ్ అయిన బేబీ జెనెటిక్గా అంత బాగలేనప్పుడు ఇది నేచర్స్ వే ఆఫ్ టేకింగ్ ఇట్ అవుట్ అన్నట్టు అబార్షన్ అవుతుంది. సో అది కాదు అన్నప్పుడు కొన్ని కండిషన్స్ ఏంటంటే యాంటీబాడీస్ ఉంటాయి మదర్లో,
దాంతో ఏంటంటే రక్తం అనేది బ్లడ్ సప్లై సరిగ్గా ఉండదు, రక్తం గడ్డగట్టడం అనేది అవుతుంది. సో అలాంటప్పుడు కూడా అబార్షన్స్ అనేవి అవుతుంటాయి. సో ఇలా కొన్ని కామన్ కాజెస్ ఆర్ మదర్ కండిషన్ బాగాలేదు, అంటే అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నాయి, అన్కంట్రోల్ చాలా హై లెవెల్లో థైరాయిడ్ ఉంది, చాలా అనిమిక్గా ఉన్నారు, ఇలా ఏమైనా మదర్ జనరల్ ఫిట్నెస్ బాగాలేదు అన్నా కూడా, లేదంటే ఇమ్యూనాలజికల్ కాజెస్ అని చెప్తాము. సో అలా ఏమన్నా ఉన్నాయి, ఇలా కొన్ని కాజెస్ ఉంటాయి. సో దానిలో మోస్ట్ కామన్గా ఇందాక నేను చెప్పినట్టు జెనెటిక్ టెస్టింగ్ అండ్ కొన్ని యాంటీబాడీ టెస్టింగ్ అనేది డెఫినెట్గా అందరికీ చేస్తాము. కొన్ని బేసిక్ కొన్ని ఎంజైమ్స్ తక్కువ ఉన్నా కూడా అట్లా అవ్వడం చూస్తుంటాం. లేదు మిడ్ ట్రైమిస్టర్లో అంటే ఒకవేళ ఆ యూట్రస్ షేప్ అనేది ఏమైనా బాగాలేదు, కంజనైటల్ యూట్రైన్ అనామలీస్ అంటారు, ఆర్ సర్వైకల్ ఇన్సఫిషియన్సీ, సో ఇలా ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు జనరల్గా మిడ్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ అవుతాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్కాన్స్ 3D స్కాన్స్ చేసుకొని ఆ సర్వైకల్ లెంత్ మానిటరింగ్ అనేది అడ్వైస్ చేస్తాము. అండ్ అట్లా రికరెంట్గా మిడ్ ట్రైమిస్టర్లో అయినప్పుడు వాళ్ళకి సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అంటే సర్వైకల్ స్టిచ్ అని అంటారు, అలా ఇవ్వడము. సో అలా అడ్వైస్ చేస్తాము. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అనుష గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మా పాపకి 25 సంవత్సరాలండి. ఓకే. మా పాప మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు అయింది. ఓకే. అయితే హాస్పిటల్లో చూంచాం కానీ ఎవరి కాళ్ళు కొద్దిగా ఇటాడాగా ఉండా అన్నారు. బాగానే ఉంది కానీ పాపకి ప్రెగ్నెన్సీ అందట్లేదండి. ఓకే. ట్రీట్మెంట్స్ ఏం తీసుకున్నారండి? అంటే టాబ్లెట్స్ ఒకటేనా లేదంటే టాబ్లెట్స్ కొన్నాళ్ళు వాడాము సార్, మన గుంటూరు శాఖ అన్నాగారు హాస్పిటల్ దగ్గర వాడాము. ఓకే. వాళ్ళు ఇది రాకపోతే కనుక ఎగ్స్ పెరగట్లేదని చెప్పారు. ఓకే. అయితే వాడారు కానీ ఏది కన్ఫర్మ్ గా అందట్లేదు మేడం. ఓకే. సో ఎగ్ డెవలప్మెంట్ చెప్పండి. ఏం మేడం? చెప్పండి. పాపకి ఐవీను అని చెప్పారు కానీ చాలా ఖర్చు అవుద్ది, ఎగ్స్ 1 పెరిగితే 4 పెరగట్లేదని చెబుతున్నారు మేడం. నార్మల్గా ఏంటంటే చిన్న ట్రీట్మెంట్స్లో 1 లేదంటే 2 ఎగ్స్ మాత్రమే పెరగాలని చూస్తామండి. 4 ఎగ్స్ జనరల్గా పెరగొద్దు అనే చూస్తాము. ఓన్లీ ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఇచ్చే ఇంజెక్షన్స్తోని ఎక్కువ ఎగ్స్ వస్తే బెటర్ అని చూస్తాం. సో చిన్న ట్రీట్మెంట్స్లో 1 ఎగ్ పెరిగినా 2 ఎగ్స్ పెరిగినా అది మంచి రెస్పాన్స్ లానే చూస్తాం. ఒకవేళ అసలు ఆ 1-2 ఎగ్స్ కూడా సరిగ్గా పెరగట్లేదు అంటే వాళ్ళకి టాబ్లెట్స్తో రెస్పాన్స్ లేదంటే ఇంజెక్షన్స్ అనేవి అడ్వైస్ చేస్తాం. ఇంజెక్షన్స్లో కూడా సరిగ్గా రెస్పాన్స్ లేదు అన్న వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలనేది అంటే డిపెండింగ్ ఆన్ ద కేస్ని బట్టి వాళ్ళకి ఆప్షన్స్ అనేవి చూస్తామండి. సో అలా ఉన్నప్పుడు మీరు అంటే చిన్న ట్రీట్మెంట్స్లో 1 లేదా 2 ఎగ్స్ వచ్చినా కూడా ట్రై చేయొచ్చు. బట్ ఆల్రెడీ ఇన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు అవ్వట్లేదు అన్నప్పుడు డెఫినెట్గా ఒక సెంటర్కి వెళ్ళండి. ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళినప్పుడు ఇవాల్యుయేషన్ చేస్తారు, అంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి చేసి అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి అంటే ఆల్రెడీ తీసుకునే ట్రీట్మెంట్ కూడా చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ ఏం అడ్వైస్ చేయాలనేది అడ్వైస్ చేస్తాము. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అశోక్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం హలో. చెప్పండి. ఏం లేదు మేడం, అది ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఓకే. దాని గురించే దాన్ని తెలుసుకుందామని కాల్. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 5 years అవుతుంది మేడం. ఓకే. మీ వైఫ్ ఏజ్ ఎంత? మా వైఫ్ ఏజ్ 24. ఆల్రెడీ ఒక కూతురు ఉంది. ఓకే. ఒక బేబీ ఉంది. బేబీ ఏజ్ ఎంత అండి? బేబీ ఏజ్ 4 years. ఓకే. తర్వాత 4 years గ్యాప్ వచ్చేసింది. దాని తర్వాత ఇంకేం లేదు. సో ట్రీట్మెంట్స్ ఏం తీసుకోలేదు ఇప్పటిదాకా? ట్రీట్మెంట్స్ అయినాయి. ఆమె చూపించుకుంది, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. ఓకే. సో ఆల్రెడీ ఒక బేబీ ఉంది బట్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుందంటే దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి. 4 years నుంచి ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెఫినెట్గా ఒకసారి మళ్ళీ సేమ్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఇవాల్యుయేషన్ అనేది అవసరం. అంటే మీకు సీమెన్ అనాలిసిస్, తనకి ఎగ్ కౌంట్ ఒకసారి అంతా చూసుకోవడం. బికాస్ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే జనరల్గా అంటే మరీ 4 yearsలో అంత డ్రాస్టిక్ చేంజ్ ఉండదు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గడము లేదంటే క్వాలిటీ తగ్గడం చూస్తుంటాం. సో ఇప్పుడు 4 years నుంచి ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి ట్రీట్మెంట్స్ అనేవి ఏం తీసుకున్నాను దాన్ని బట్టి మళ్ళీ ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ పెట్టాలా లేదంటే ఐఓ ఏమైనా చేయాలా అనేది అడ్వైస్ చేస్తాము ఒకసారి హాస్పిటల్కి వస్తే. ఎస్ డాక్టర్, అయితే ఐవీఎఫ్కి ఎందుకంటే కొంతమందికి 2-3 times అవి ఫెయిల్ అవుతూ ఉంటుంది కదా, ఐవీఎఫ్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి? సో డెఫినెట్ గ్యాప్ అనేది అడ్వైస్ చేయమండి. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం మంది పూలప్ సైకిల్స్ కూడా వెళ్తుంటారు. అంటే వాళ్ళకి ఒక సైకిల్ వెంటనే నెక్స్ట్ ఇంకొక సైకిల్ ట్రాన్స్ఫర్కి వెళ్ళకుండా మళ్ళీ పూలప్ చేసుకోవడానికి వెళ్తారు. సో ఒకవేళ ఫస్ట్ సైకిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైకిల్ స్కాన్ చేసే Day 2 అప్పుడు స్కాన్ చేసినప్పుడు హార్మోన్స్ బాగానే ఉన్నాయి అండ్ స్కాన్లో కూడా పెద్ద సిస్ట్లు ఏం లేవు, ముందు సైకిల్లో పిక్ చేసినప్పుడు సిస్ట్లు అట్లా ఏమీ లేవు, బాగానే ఉంది, ఎగ్ కౌంట్ కూడా బాగానే ఉంది అంటే ఇమీడియట్ సైకిల్లో కూడా వెళ్ళొచ్చు. బట్ కొంతమందికి ఏంటంటే ఒకవేళ ఫస్ట్ సైకిల్లో చాలా ఎక్కువ ఎగ్స్ వచ్చినాయి బట్ రెస్పాన్స్ సరిగ్గా రాలేదు, పేషెంట్ కండిషన్ అంతా ఫిట్గా లేదు అన్నప్పుడు వాళ్ళకి ఒక 1 month 2 months బ్రేక్ అని చెప్తాం. బట్ అదర్వైజ్ ఎక్కడ ఏమి అంటే ప్రూవ్ చేసలేదు వెంట సైకిల్స్ తీసుకుంటే ప్రాబ్లం ఉంటుందని డెఫినెట్గా ఇమీడియట్ సైకిల్కి కూడా వెళ్ళొచ్చు. బికాస్ మనం ఇచ్చే ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఓన్లీ ఆ మంత్ ఇంజెక్షన్స్ ఇస్తామో అదొకటే మంత్లో ఉంటుంది. సో దాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం అట్లయితే ఏమి ఉండదండి.
ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.